ఏమిట్రా ఎన్నిసార్లు పిలవాలి? అది కాదమ్మా, నువ్వెప్పుడు నన్ను అన్నయ్యని కూడా గోపాల్ గోపాల్ అని పిలుస్తుంటావు. మా ఇద్దరులో ఎవరిని పిలుస్తున్నావో తెలియక పెద్ద కన్ఫ్యూషన్. నన్ను వేణు అని అన్నయ్యని నందు అని పిలిస్తే బాగుంటుందిగా. నిజమేరా, కానీ మీ ఇద్దరిలో ఎటువంటి తేడా చూపడం నాకు ఇష్టం ఉండదు. ఇంతకు మీ అన్నయ్యకి మేలుకొల్పు పాడావా? పాడేగా వస్తున్నాను. తమ్ముడు ఇంత పొద్దున్నే అంత పెద్ద పొద్దు పడుతున్నావా? నువ్వు నాకు మేలుకొలు పాడావా? అప్సైడ్ అమ్మా, నేనే తమ్ముడికి మేలుకొలు పాడి నిద్రలేపి స్నానం చేయించి బట్టలు వేయించేసరికి నా తల ప్రాణం తక్కువచ్చింది అనుకో. అందుకే అలసైందే, లేకపోతే 4 గంటలకే లేచేవాడు. కరెక్ట్ అమ్మా, ఏ 4 గంటలు అనుకున్నావు? సాయంత్రం 4 గంటలకి. ఇలాగే నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి. నిజంగానే సాయంకాలం 4 అవుతుంది, కాలేజీ ముగిసేస్తా. అవును, తమకి క్లాస్ లో లెక్చర్ ఇవ్వడమో తప్పుతుంది. మరి అమ్మా, మేము వెళ్ళొస్తాం. నమస్కారం బసవయ్య గారు. నాకు నమస్కారమా? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, మీరు నాకు నమస్కారం ఎందుకయ్యా? మీ దగ్గర పడి ఉండేవాడిని, పెద్దవాడిని అనుకో, ఆ మాత్రం గౌరవం ఉండవలసిందే అని అనుకో. కానీ ఈ పద్ధతి ఏం బాగుండలేదు, నాకేం నచ్చలేదయ్యా. మాకు మాత్రం నచ్చేసిందా? ప్రొద్దున్నే ఈ మొహం ఎదురైంది కదా, ముందు ముందు ఏ ప్రమాదం రాకుండా దోష పరిహారార్థం ఒక నమస్కారం పడేసాం. అంతేనా? అంతే. అయితే సరే. అమ్మా, ఈ పద్ధతి ఏం బాగుండలేదు, నాకేం నచ్చలేదమ్మా. ఏమిటి బసవయ్య? వీళ్ళు ఈ ఉద్యోగాలు చెయ్యాలా? లక్షాధికారులు కదా, కాలేజీ కట్టించిన వంశం కదా, ఆ మహానుభావులు మరి చనిపోయి ఏ లోకాన్ని ఉన్నారో ఏమో మరి. నీకు తెలియదు బసవయ్య, వాళ్ళ నాన్నగారు ఆ కాలేజీని ఒక పవిత్ర దేవాలయంలాగా భావించేవారు. అందులో పని చేయడం వాళ్ళకొక తృప్తి, వాళ్ళ నాన్నగారి ఆత్మకు శాంతి. నాకు తెలియదటమ్మా, కానీ మన పెద్దబ్బాయి నందగోపాల్ పెంచుకున్న బిడ్డే కదా. బసవయ్య, పెంచుకున్న బిడ్డని కన్న బిడ్డని నాకు లేని జ్ఞాపకాలు నీకేమిటి? వెళ్ళు వెళ్ళు. పెంచుకున్న బిడ్డ, పెంచుకున్న బిడ్డ. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఫీజు కట్టనదే పరీక్షలో కూర్చోవడం జరగదు సార్. మా నాన్నగారు ఒక మెకానిక్. ఇంతవరకు నన్ను ఎంతో కష్టపడి చదివించారు సార్. ఫీజు కట్టడానికి ఎంతో ప్రయత్నం చేశారు సార్, కానీ లాభం లేకపోయింది. నా భవిష్యత్తు మీదే నా తల్లిదండ్రుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి సార్. నిజమే బాబు, కానీ నేనేం చేయగలను? ఎక్స్క్యూజ్ మీ సార్, రమేష్ ఫీజు మేం కడతాం. సార్, మీ మేలు. ఇట్స్ ఆల్ రైట్, గో అండ్ అటెండ్ ది క్లాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అన్నయ్య, ఇలా ఎంతమంది ఫీజులని కడతారు బాబు? ప్రిన్సిపల్ గారు, దేశంలో ఉన్న పేద విద్యార్థులందరికీ సహాయం చేయలేకపోయినా ఏ కొద్ది మందికైనా చేయగలిగితే అదే మాకు ఆనందం. అంతేకాదు, పేదవాళ్ల చదువుల కోసమే మా నాన్నగారి కాలేజీ కట్టించారు. వారి ఆశయ నెరవేర్చడమే మా ధ్యేయం. అప్పుడే వారి ఆత్మకు శాంతి. అన్నయ్య, ఒక డౌట్. ఏమిటది? ఈ క్లబ్ లో ఉన్న కల్చరు పేకాట వరకేనా లేక? అబ్బా, నీకంత డౌట్ అయితే ఒకసారి లోపలికి చూడరాదు? మనకది కుదరదులే, వస్తాను. రైట్, బాయ్ బాయ్. వండర్ఫుల్, బ్యూటిఫుల్, వెరీ మెనీ థ్యాంక్స్. దేనికి? మీరిచ్చిన విందుకు, అందించిన అమృతానికి, అదే గానామృతానికి. నేను మీకోసం పాడలేదు. ఆఫ్ కోర్స్, కోకిల ఒకరి కోసం పాడుతుందా? నాకు తెలియదు. ఏమండి, మీరేమనుకోకపోతే మీరు పాడిన రాగం భీంపలాస లేక? మీకు రాగాలు కూడా తెలుసా? మీకు తెలియవా? తెలుసు. మీలాంటి వాళ్ళ హృదయ రోగాలు కూడా బాగా తెలుసు. మేడం, మీరు పొరపడుతున్నారు. నేను నిజంగా చెప్తున్నాను. నేను నిజంగానే చెప్తున్నాను. ఏమని? ఎవరైనా ఆడపిల్లలు ఒంటరిగా కనపడితే వాళ్ళ వెంట పడడం, పలకరించడం, పొగట్టం. అంతేకాదు,
నువ్వు రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక అంటూ మీ వెంటబడి తిరిగే వాళ్ళల్లో నేను ఒకనని మీరు అనుకుంటున్నారు కదూ? మిస్టర్ హద్దు మీరు మాట్లాడుతున్నారు. భలేవారండి మీరు. పొగిడే వాళ్లే దొరక్క చచ్చే ఈ రోజుల్లో మెచ్చుకుంటే నొచ్చుకుంటారేమిటండి? మీ పెంపులతో నాకు పని లేదండి. మరి అమ్మా ఇంకా ఎంతసేపు ఆగేది? అన్నమాట ఆకలిస్తుంది. ఆగవయ్యా, తమ్ముడు రావద్దు. తమ్ముడు హుషారుగా పనులు పడుకుంటూ వస్తున్నా. ఏమిటి విశేషం? నాకు ఆకలిస్తుందన్న ముంచుదాం. ఏమీ లాభం లేదు, తింటాను వీలు. ఎందుక అరగంట నుంచి అమ్మను భోజనం పెట్టమంటే తినడానికి వీల్లేదు అన్న, నువ్వు తింటాను నాకు ఆకలిస్తాను, తినాల్సి వీల్లేదు. తినాలి. ఓ, వీల్లేదు. తినాలి. ఓ, లేకపోతే తినడానికి వీల్లేదు. అబ్బాయి, ఏమిటయ్యా మీ అల్లరి? మీకు పెళ్లిళ్ళు చేస్తే తప్ప ఈ అల్లరి తగ్గదు. ఏంటి? పెళ్ళిళ్ళా? మాకా? మేము చేసుకుంటేగా. ఏ, ఇలాగే ఉండిపోతారా? లేదు, పెళ్ళంటే 100 ఏళ్ల పంట కదా. మరి ఆ అమ్మాయి 100 ఏళ్ళు బతుకుతుందో లేదో జాతకం చూడాలి. ఆ అమ్మాయి మాకు నచ్చాలి, ఆ అమ్మాయికి మేము నచ్చాలి. కరెక్ట్. అంతేగాని నాకు నచ్చక్కర్లేదన్నమాట. నీకు నచ్చి తీరుతుందమ్మా. ఎందుకని? ఎందుకనా? మేమిద్దరం మీ అబ్బాయిలం కదా. మరి మా సెలక్షన్ లో తప్పదు కదా. అవును కదా. అవును కదా. సరే గాని మీరు ఫోన్ చేయండి. కరెక్ట్. వర్షాలు పడలేదు, తిండి గింజలు పండలేదు, మనుషులకే కాదు పశువులకు కూడా ఆహారం లేదు. ఇదేగా మీరు చెప్పేది? ఈ పద్ధతి ఏం బాగుండలేదు, నాకు ఏమీ నచ్చలేదయ్యా. నేను చెప్పడం కాదు బసవయ్య గారు, చెప్పినా లాభం లేదయ్యా. మగతా కట్టి దొరలన్నా సంతృప్తి పరచండి, లేదా చిల్లర కట్టి పూజాన్నైనా సంతోషపరచండి. నువ్వు గ్రహించావు. ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఎవరికైనా వచ్చిందన్నమాట. ఎకరానికి 10 రూపాయలు మీ కాదు అనుకోండి, అంతా మాఫ్ చేశాను అనుకున్నారా? సరే, తర్వాత మీ ఇష్టం, నా సంగతి మీకు తెలుసుగా. బాబు ఏమిటది? ఏముందని మామూలు పాటే, పంటలు పండలేదు, పంట లేదు అని. పండిన పంట లేదని అల్పుడు మా రైతుల్లో ఎవడూ లేడు బాబు. మా బాధలు ఏం చెప్పం బాబు. వస్తుంటున్నాం బాబు. నిజంగానే ఏడు మా వ్యవసాయం అంతా మట్టి కొట్టుపోయింది బాబు. ఏమంటారు? ఏమంటారు బాబు? మగతాలు రద్దు చేయమంటున్నారు. ఓహో, మరి మీరేమిటి అంటున్నారు? ఏ? ఎవరు? నేనేమన్నాయా? తమ్ముడు నువ్వు వాళ్ళ మాటలు నమ్ము. ఆహా, అంత తేలిగ్గా నమ్ముతానా బసాయి గారి మాటలు? మనం అక్కడికి వెళ్ళాలి, పంటలు ఎలా పండాయో కళ్ళారా చూడాలి, అప్పుడు తెలుసుకోవాలి. ఏం బసాయి గారు? కరెక్ట్ బాబు, కరెక్ట్. సరే బయలుదేరండి, పొలాలు చూసేద్దాం. ఎవరు? నేనా? ఆ. మరి ఇక్కడ ఇక్కడ చాలా పనులు ఉన్నాయి కదా. చిత్తం నాకు తెలుసు. అన్నయ్య వెళ్దాం. అవునులే, నీకు ఉదయం ఉద్యోగం, సాయంకాలం కల్చరల్ ప్రోగ్రామ్స్. ఏమయ్యా, వెళ్ళి పొలాల దగ్గర ఉండండి, నేను వస్తా. అలాగే. వెళ్తాం బసాయి గారు. పదం. నీ మొహం చూపకే నన్ను చూపింది, దాని అనర్థం కనపడతానే ఉంది. చూసారా బాబు, ఈ చెరువిట్ట ఎండిపోవటం మేము కని ఇన్ని అరుగు. ఇప్పుడు మేము కళ్ళారా చూస్తున్నాం. ఇదంతా మా దొరదొట్టం అనుకుంటాను. అవును, మనది రామరాజ్యం కాబట్టి క్షామరాజ్యం కాకూడదు. మీరు ఇలా వర్షాలపై ఆధారపడి బ్రతకడం ఏమంత మంచిది కాదు. దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించండి. సరే, ఈ ఏడు మీరు మగతాక తక్కదు. చూడండి, ప్రస్తుతానికి ఈ డబ్బు తీసుకుని మీరందరూ సమానంగా పంచుకోండి. అలాగే బాబు. మీలో ఎవరైనా ఇంటి దగ్గరికి వచ్చి కలవండి. సరే బాబు. వస్తాను. ఆగండి. నమస్కారం అండి. ఏం భజరంగం, ఇక్కడేం చేస్తున్నావు? మీ గురించే పొద్దున్నుంచి ఎండలో ఇక్కడే నిలబడ్డా. ఎందుకు? మా నాన్నగారు ఉన్నారా అండి? ఆ, మా పిన్నుందా అండి? ఆ. మరి మా పిన్నండి అర్జెంటుగా మీకు విషయం చెప్పమని పంపించిందండి. ఏమిటి? ఆ మూలుందా అండి? ఆ? ఆ మూల పాతిల్లుందా అండి? ఉందా? ఉందండి. ఆ పాతిళ్ళు మా నాన్న దోచేస్తున్నాడండి. అర్జెంటుగా వెళ్ళి చంద్రబాబు గారికి విషయం చెప్పరా, లేకపోతే కొంపలు అంతుకుపోతాయిందండి. మీకు చెప్పేసానండి. ఏమండి కారు ఎక్కద్దా? ఎక్కు. జరగండి. వెనకెక్కు. ముందొక్కదా? వెనకెక్కు. తగ్గి. ఈ పద్ధతి ఏం బాగోలేదు, నాకేమో నచ్చలేదు. నా మామూలుగా రావాల్సిందే. ఇస్తావా? ఇయ్యి, లేకపోతే సామాన్లన్నీ వీధిలోకి విసిరి పారేస్తాను. ఎవరొచ్చినా ఆగేవి లేదు. చూసారా మా నాన్నగారు ఎప్పుడు ఇలాంటి మంచి పనులే చేస్తూ ఉంటారు. బాగుందా? ఎప్పటికి అర్థమైంది నీకు? ఇదే మొదటి ఇచ్చుంటే ఇంత గొడవ అయి ఉండేదా? ఆయన వచ్చిన మనిషిని వట్టి చేతులతో పంపించవచ్చా? బసవయ్య,
బాబు గారు మీరా వచ్చారా వస్తారని అనుకుంటూనే ఉన్నాను. బాబు గారు మీరు వస్తేనే కానీ నా బోటి వాడు పాటలు ఏమిటో మీకు తెలియదు. 25,000 రూపాయల బాకీకి ఈ వెధవ 2 గాజులు ఏం సరిపోతాయో చెప్పండి బాబు. అవునులే, వావులు మింగే స్వాములకు పచ్చగడ్డి పలహారం అని ఇవి నీకెలా సరిపోతాయి? బాగా చెప్పారు. ఇదిగో అమ్మాయి, ఈ పద్ధతి ఏం బాగుండేది, నాకేమో నచ్చలేదు. బాబు మీరు పదండి, నేను ఇల్లు ఖాళీ చేయించుకొస్తాను. అయ్యయ్యో మా నాన్నగారికి ఎంత తెలివో. ఏమండి మా నాన్నారు తల్లు బాగా మారుతారు కదండి. బసవయ్య, ఇలా ఇవ్వు. నువ్వు వెళ్ళరే. ఎవరు నేనా? నువ్వే. అంతేనంటారా? అంతే. సరే. నాన్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పరా, నేను వస్తాను. ఎందుకు? నువ్వు వస్తావా? నేను ఒక్కనే వస్తానేంటి, చిన్న బాబు గారిని కూడా తీసుకొస్తాను. నాన్నారు ఏమా ఈ అప్పు అప్పే బాబు, తీర్చలేని అప్పు. ఎలా తీరుద్దాం అనుకున్నావు? బాబు, ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం చితికిపోయింది. ఆస్తంతా అప్పుల పాలైంది. ఆ దిగులుతోనే అయ్యగారు అమ్మగారు ఒకరి తర్వాత ఒకరు పోయారు. ఉన్న ఒక్క ఆపసి పాపను నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయారు. ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేశాను. పెళ్లి చేసి ఒక అయ్య చేతుల్లో పెట్టేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఆ తర్వాత ఇల్లు మీకే స్వయంగా అప్పచెపుతాను. అంతవరకు కనికరించండి బాబు, నిలువ నీడనిచ్చి పుణ్యం కట్టుకోండి. బాబుగారు, బాబుగారు, ఏమిటిది? చూడమ్మా, మా మేనేజర్ మీ పట్ల అక్రమంగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు. ఇక నుంచి ఈ ఇల్లు మీది. తీసుకోండి. బాబుగారు, మీరా? మీ మనసు తెలియక మిమ్మల్ని అపార్థం చేసుకుని ఏవేవో అన్నాను. నన్ను క్షమించండి. మీరు తెలియకుండా అన్నారు. నేను ఇది మీ ఇల్లని తెలియకుండా. అప్పు రద్దు చేసి జన్మ జన్మలకి తీర్చలేని రుణాన్ని పెంచారు. రుణం ఒక మాటతో తీరేది కాదు, అనుబంధం ఒకనాటితో తీరిపోయేది కాదు. మీ మంచితనానికి మానవత్వానికి నేనేం ఇవ్వగలను? ఇచ్చిపుచ్చుకోవడం అనేవి అనుకుని చేయవలసిన పనులు కావు, అనుకోకుండా జరగవలసినవి. వస్తాను.